ఓరుగల్లు ప్రజల చిరకాల వాంఛ నెరవేరే రోజు వచ్చింది. 45 ఎదురు చూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా కేంద్రం ముందడుగు వేసింది. కాజీపేటలో నిర్మిస్తున్న వ్యాగన్ తయారీ కేంద్రాన్ని అప్గ్రేడ్ చేసి రైల్వే కోచ్ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు నిర్ణయించింది. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్థానికుల నుంచి సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వేల మందికి ఉపాధి అవకాశాలు రావడంతో పాటు కాజీపేట, వరంగల్ ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి చెందనున్నాయి. వరంగల్ వాసుల కలలు నెరవేరుతూ వరుస తీపి కబుర్లు అందుతున్నాయి. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మామునూరు విమానాశ్రయ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 253 ఎకరాల భూసేకరణకు 205 కోట్లు విడుదల చేయడంతో విమానాశ్రయం నిర్మాణంలో కీలక అడుగుపడింది. వరంగల్ వాసుల విమానయాన చిరకాల కల నెరవేరుతున్న సమయంలోనే దశాబ్దాల నాటి మరో స్వప్నమైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలోనూ ముందడుగు పడింది. కాజీపేటలో ఏర్పాటు చేస్తున్న వ్యాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ ను అప్గ్రేడ్ చేస్తూ ఎల్హెచ్బి ఈఎంయూ కోచ్లను తయారు చేసే యూనిట్ గా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. కాజీపేటకు మంజూరైన వ్యాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ ను రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే వికాస్ లిమిటెడ్ ను రైల్వే బోర్డు ఆదేశించింది. దీంతో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఖాయమైందన్నది స్పష్టమైంది. వరంగల్ ప్రజల 4 దశాబ్దాల ఉద్యమ ఫలితమే కోచ్ ఫ్యాక్టరీ. 1980 దశకంలోనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమం ప్రారంభమైనా అది నెరవేరలేదు. విభజన చట్టంలో హామీ ఇచ్చినా అదిగో ఇదిగో అన్నారు తప్ప ఏర్పాటు చేసింది లేదు. కోచ్ ఫ్యాక్టరీకి బదులుగా వ్యాగన్ రిపేర్ వర్క్షాప్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ అంశంపై విమర్శలు వెల్లువెత్తడంతో వ్యాగన్ తయారీ పరిశ్రమగా ఆ తర్వాత పీరియాడికల్ ఓవరాలింగ్ యూనిట్ గా అప్గ్రేడ్ చేశారు. ఇందుకోసం 521 కోట్లు కేటాయించారు. తాజాగా దీన్నే కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేయడంతో కాజీపేటకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించనుంది. మడికొండలోని మెట్టుగూడ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి చెందిన 240 ఎకరాల దేవాదాయ శాఖ భూములు ఉండగా అందులో 160 ఎకరాలు రైల్వేకిచ్చారు. అందులోనే వ్యాగన్ పరిశ్రమ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2 ప్రధాన షెడ్ల నిర్మాణంతో పాటు కార్యాలయ భవనాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రస్తుతం ఉన్న స్థలాన్నే పూర్తి స్థాయిలో వినియోగించుకుని భవిష్యత్తులో విస్తరణకు అదనంగా మరో 200 ఎకరాల స్థలం సేకరించనున్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో కాజీపేట పరిసర ప్రాంతాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడం సహా రాంపూర్, కాజీపేట పరిసర ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి.